ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓటమి పలకరించి ఆగస్టు 4వ తారీఖు అంటే నిన్నటికి సరిగ్గా 2 నెలలైంది. వైసీపీ మధ్యలో ఏం చేసింది, అధినాయకత్వం ఏ విధంగా ముందుకు రావాలని చూస్తోంది, బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది అనేది ఎప్పుడూ చర్చగానే ఉంటుంది. ఆబ్వియస్లీ వైసీపీ ఒక పడి లేచిన కడలి తరంగం. ఒకప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ రకరకాల కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి లోపల పంపించడం, ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం, ఇవన్నీ పక్కన పెట్టి ఒక భారీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది ఇప్పటికీ చాలామంది ఆయన్ని అభిమానించే వాళ్ళు ఇన్స్పిరేషన్గా అయితే తీసుకుంటారు. కానీ ఇప్పుడు 11 సీట్లతోనే పాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. అదొక విషాదంగా మారింది అంటున్నారు. వైసీపీని మళ్ళీ పట్టాలెక్కించేందుకు, గాడిని పెట్టేందుకు ఏం చేయాలి అన్నది ఆ పార్టీ ఆలోచిస్తోందా అంటే అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఏ విధమైన ప్లానింగ్లు వేస్తారని. గెలుపులోనే కాదు ఓటమిలో కూడా సత్తువు తెలిసేది అని అంటారు. అందువల్ల వైసీపీ డిజాస్టర్ నుంచి తిరిగి లేచి కోరుకుంటుందా అన్న చర్చ అయితే తీవ్రస్థాయిలో నడుస్తోంది. పార్టీలో నడుస్తోంది, బయట జనాల్లో నడుస్తోంది, టీడీపీలో కూడా నడుస్తుంది. మరోవైపు వైసీపీ అధినాయకత్వం ఖచ్చితంగా తన తీరును మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండేటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ తన యొక్క తీరుని మార్చుకుంటోంది అన్న వాటిలో వస్తున్నాయి. కోటరీని పక్కన పెట్టి నేరుగా కేడర్తో, లీడర్లతో జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపి వారి మనసు ఎరిగి నిర్ణయాలు తీసుకుంటే కనుక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఖచ్చితంగా ఎవరికైనా ఆస్కారం ఉంటుంది. ఇది ఇలా ఉంటే వైసీపీ ఇటీవల ఎన్నికల్లో ఎన్నో రకాల ప్రయోగాలు చేసింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ప్రయోగాలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పార్టీకి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక చోట ఉండి గెలిచి 2019లో గెలిచి ఆ ప్రాంత ప్రజల్లో ఐదర్ నెగిటివ్ అన్న అవుతాడు లేదా పాజిటివ్ అన్న అవుతాడు కదా. ఆ పాజిటివ్ అయితే నెగిటివ్ అయ్యి ఉంటే క్యాండిడేట్ని మార్చాలి. అదే ప్రాంతంలో వేరే ఇన్ఛార్జ్గా ఉన్న వేరే వాళ్ళని ఇవ్వాలి. అట్లా కాకుండా తీసుకెళ్ళి వేరే చోట వేశారు. అది పెద్ద భారీ ఎక్కువ జంబ్లింగ్ విధానం అయిపోయింది. అది దాంతో ఫెయిల్ అయింది. ఇట్లా మార్చినా కూడా వైసీపీ ఘోర పరాభవం మాత్రం తప్పల. మరోవైపు చూస్తే ఇప్పుడు పార్టీ మీద పూర్తిగా ఫోకస్ పెట్టడానికి ఇదే కరెక్ట్ టైం. వైసీపీ జిల్లా కమిటీలు పెద్దగా యాక్టివ్ లేవు. వాటిని కార్యవర్గాలు ఉన్నాయో లేవో, ఉంటే పనిచేస్తున్నాయో లేవో ఎవరికీ తెలియదు. మొత్తం 26 జిల్లాల్లో పార్టీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని వైసీపీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందులో సగానికి సగం అంటే 12 జిల్లాల్లో కార్యవర్గాలను మార్చేసి కొత్త వారిని నియమిస్తారు అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అన్నమాట. ఎక్కడ ఎవరు నియమించాలో కూడా జగన్ ఆయా జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయిస్తారని చెప్తున్నారు. 12 కంటే ఎక్కువే మారుస్తారని ఇంకొంతమంది అంటారు. మొత్తం 26 మార్చేయండి, అప్పుడే ప్రక్షాళన దిశ అనేది కరెక్ట్గా నడుస్తుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. వైసీపీ పార్టీలో అయినా, టీడీపీలో అయినా, ఏ పార్టీలో అయినా చురుకైన వారు, సమర్థులు, గట్టి నేతలు ఉంటారు. వారిని జాగ్రత్తగా ఏరుకుని ఎంచుకుని వారికి జిల్లాల పగ్గాలు అప్పచెప్పాలంటున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి దాకా పార్టీ భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోటరీని జగన్ ప్రక్షాళన చేసుకోవాలని కోరుతున్నారు. మొత్తం మీద ఇప్పుడు చూస్తే వైసీపీ కొత్త రూపు తీసుకురావాలని జగన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో పనిచేయని వారు, సీనియర్లు ఎవరైనా ఉంటే వారిని భారీ షాకులు తప్పవని చెప్తున్నారు. అలాంటి వారిని పూర్తిగా సైడ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. 2026 ప్రారంభంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వాటికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి సిద్ధమయ్యి అక్కడ కనుక సత్తా చూపించగలిగితే 29కి అవి సెమీఫైనల్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచే పార్టీని రెడీ చేస్తే తప్ప లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చూపించడం సాధ్యం కాదు అనే మాట వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేయడం, పార్టీ పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేయడం, అటు కేడర్తో పాటు ప్రజల్లో మమేకం కావడం వంటి యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. మొత్తానికి వైసీపీలో భారీ మార్పులు ఎవరికి ఎసరు పెడతాయి ఏంటి అనేది తెలియదు. మీకు ఏమనిపిస్తుంది ఈ అంశం అనేది కామెంట్ చేయండి.